తెలంగాణ ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి డిఎస్సి 2024 రాత పరీక్షలు రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017 జూలైలో తొలిసారి డిఎస్సి పరీక్ష నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ 7 ఏళ్లకు నిర్వహిస్తున్న రెండో పరీక్ష ఇది. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు మొత్తం 13 రోజుల పాటు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 2,79,966 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. మొత్తం 11 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రంలో మొదటిసారి డిఎస్సి పరీక్షలు ఆన్లైన్ విధానంలో జరగనున్నాయి. ఆయా తేదీల్లో ప్రతిరోజు 2 విడతలుగా ఈ పరీక్షలు జరుగుతాయి. మొదటి విడత ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు జరుగుతాయి. రెండో విడత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు ఉంటుంది. పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ వారికి ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతాయి. దివ్యాంగ అభ్యర్థులకు అదనపు సమయం కేటాయిస్తారు. ప్రతిరోజు 26,000 మంది చొప్పున అభ్యర్థులకు పరీక్షలు జరుగుతాయి. కాగా ఇప్పటివరకు 2.2 లక్షల మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. మరోవైపు డిఎస్సి పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు నిరసనలు చేస్తూనే ఉన్నారు. దీనిపై తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పరీక్షలు వాయిదా వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు కోరారు. రేపు ఈ పిటిషన్ హైకోర్టు విచారించనుంది. పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు అభ్యర్థులకు తగిన సమయం ఇవ్వలేదని, సిలబస్ అధికంగా ఉండడంతో సరిగ్గా సన్నద్ధం కాలేకపోయామని, అందుకే పరీక్షలు వాయిదా వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. జూలై 18 నుంచి డిఎస్సి పరీక్షలు ప్రారంభం కానుండగా సరిగ్గా అదే రోజు హైకోర్టు కేసును విచారించనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.